బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఎత్తినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పడ్డాయా అమ్మ 2500 పడ్డాయా? ఏమన్నాడు? ప్రతి నెల ఆడబిడ్డ ఖాతాలో డిసెంబర్ నెల నుంచి 2500 రూపాయలు వేస్తా అన్నాడు. ఇప్పుడు 4 నెలలు అయింది. 4 నెలలు అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డది. 10,000 రూపాయలు బాకీ పడ్డది. బిడ్డ కాంగ్రెస్ నాయకులారా, మా అక్క చెల్లెల ఓటు అడిగేటప్పుడు మీరు బాకీ పడ్డ 10,000 రూపాయలు కట్టినాకనే మా అక్క చెల్లెల ఓటు అడగాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది మాట తప్పడం కాదా? ఇది మోసం కాదా? ఎవరిని చూసినా మోసమే చేసింది. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2500 అన్నారు, అక్క చెల్లెలకు మోసం చేసింది. ఇంకా గొప్పగా చెప్పిండు ఆడ బెల్ట్ షాపులు ఉన్నాయని. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా సంవత్సరానికి ఎక్సైజ్ ఆదాయం 19,000 కోట్లు ఉండే. మొన్న వీళ్ళ బడ్జెట్లు ఎంత పెట్టిండ్రంటే 25,000 కోట్లు పెట్టిండ్రు. అంటే ఇంకా 6,000 కోట్లు ఆడికెళ్ళి వస్తాయి బిడ్డ? అంటే ఇంకిన్ని బెల్ట్ షాపులు పెడతావు, ఇంకిన్ని బార్ షాపులు పెడతావు, ఇంకింత ఎక్కువ తాగిస్తేనే కదా నీ ఆదాయం పెరిగేది. మరి ఆనాడు కేసీఆర్ను తిట్టినావు. నువ్వు ఆనాడు 19,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఉంటే మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన బడ్జెట్లో 25,000 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం వస్తుందని చెప్పింది. అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకో మాట. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, గ్రామాల పొన్న గుడుంబ గబ్బు మోపైంది. గుడుంబ ఏరులై పారుతా ఉంది. ఇలా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటా ఉన్నది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ దాన్ని కట్టడి చేయలేకపోతా ఉంది. అందువల్ల ఈ 2500 దయచేసి మా కార్యకర్తలు మనం హంగు ఆర్భాటాలొద్దు. ఒక ఇంటికి పోదాం, పోంగానే ఒక చెల్లె కనబడ్డదనుకో వీడియో తీయాలి. 2500 రూపాయలు ఇస్తామని చెప్పింది. అక్క మరి 2500 వచ్చినాయా? రాలే. ఇవి రావాలంటే కారుకు గుద్దు మా పోచారం సీనన్న పోయి కాంగ్రెస్ వాళ్ళ ఈపుల గుద్దుతాడు అసెంబ్లీలో అని చెప్పాలి. గట్టిగా చెప్పాలి. ఓ రైతు కనబడ్డాడు అనుకో, రైతుకు చెప్పాలి, తమ్మి నీకు 15,000 పడ్డాయా? పల్లె. 500 బోనస్ వచ్చిందా? పల్లె. ఇక మరి కాంగ్రెస్ వాడు మోసం చేసిండు, కారుకు గుద్దు, మరి ఆనాడు జరిగిన మోసాన్ని సరిదిద్దు అని చెప్పి ఇలా రైతులకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా ప్రతి విషయంలో అడుగడుగున మోసమే. నెక్స్ట్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరిని అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది. వచ్చిందా 4,000 వచ్చిందా? ఏమన్నాడు? డిసెంబర్ 9 నాడట. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 4,000 పెన్షన్ వస్తుందని ఎంత ముద్దుగా అబద్ధాలాడిండు, ఎంత ముద్దుగా అబద్ధాలాడిండు. ఈ అబద్ధాలు మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అవ్వ తాతలందరూ కలిసి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులు ఉన్నారు తెలంగాణలో. బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, నేత కార్మికులు, గీత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, ఎయిడ్స్ పేషెంట్లు, వికలాంగులు అందరు కలిపితే 42,80,000 మందికి కేసీఆర్ గారు పెన్షన్లు ఇచ్చారు. ఇవాళ 42,80,000 మందిని మోసం చేయలేదా? ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 200 ఉన్న పెన్షన్ 2,000 ఇస్తానని కేసీఆర్ ఏం చేసిండో మనకు తెలియదు. కానీ 1వ తారీఖు నాడు మొదటి వారంలో 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు మన కేసీఆర్. దివ్యాంగులకు 4,000 పెన్షన్ ఇస్తా అంటే దివ్యాంగులకు 4,000 పెన్షన్ ఇచ్చిండు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 లక్షల మంది వికలాంగులు ఉంటారు ఈ తెలంగాణలో. 6 లక్షల మందికి మరి ప్రతి నెల 4,000 రూపాయలు జీతం పడ్డట్టు ఇచ్చి
ఆ వికలాంగులను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఈయన ఏమన్నాడు? వికలాంగులకు 6,000 ఇస్తా, అవ్వాతాతలకు 4,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయి చెల్లె? మరి మనం పోయి ఊర్లగా ముసలోళ్లకు వితంతురాళ్లకు అందరికీ మనం సంజాయించాలన్నా వద్దా? అంటే ఇవాళ ఒక్కొక్కరికి ఎంత బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ? 4 నెలలంటే 4 నెలలు 8,000, నెలకు 2,000. 4 నెలలంటే ఒక్కొక్క పెన్షన్దారుడికి 8,000 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. చెప్పాలి మనం అవ్వాతాతలకు, బీడీ కార్మికులకు ఎవరన్నా ఇచ్చిందా ఈ దేశంలో? బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడి భారతదేశంలో కేసీఆర్. ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ బీడీ కార్మికులను పట్టించుకోలే. ఏ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీడీ కార్మికులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. కానీ ఇలా కేసీఆర్ గారు ఇచ్చింది. అలాంటి బీడీ కార్మికులకు, పెన్షన్దారులకు ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని మీరు వివరించి మనం వీళ్ళకి గుణపాఠం చెప్పాలి. తప్పిపోయేవారైనా కాంగ్రెస్ పార్టీకి ఓ బీడీ కార్మికులు, ఓ పెన్షన్దారుడో ఓటేసింది అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏ ఓట్లప్పుడు గట్లే అబద్దాలు ఆడటం, నేను 4,000 పింఛన్ ఇస్తా అని ఎగబెట్టినా కూడా నాకే ఓటేసిండ్రు, ఇంకేమైతుంది అన్నాడా? ఈడ ఓడిపోయిందనుకో అసెంబ్లీలో పోయి రేపు నేను మైక్ పట్టుకొని, రేవంత్ రెడ్డి నువ్వు ముసలోళ్ళను మోసం చేసినావు కనుక మా అవ్వాతాతల ఉసురు జరిగింది, నీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిండ్రు, ఇప్పటికైనా 4,000 పెన్షన్ ఇవ్వమని చెప్పి నేను గట్టిగా అడగగలుగుతా. ప్రశ్నించే గొంతు ఉండాలి. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే గొంతు ఉండాలి. కాంగ్రెస్ పార్టీని నిలదీసేటువంటి నాయకుడిని ఇలా మనం కాపాడుకుంటేనే, ఆ పార్టీని నిలబెడితేనే రేపు ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు దయచేసి కార్యకర్తల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటింటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు వేయాలి అవ్వాతాతలు ఓటు? నువ్వు 4,000 పెన్షన్ ఇస్తాను మోసం చేసినందుకు అవ్వాతాతలు